డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయ్యాక పుస్తకాలకి గిరాకీ తగ్గిందని అంటున్నారు. కానీ ఇప్పుడు టోనీ ఆక్స్ పుస్తకాలకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటుంది. రాజకీయ నేతల జీవిత చరిత్రలతో విడుదల చేస్తున్న పుస్తకాలంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడుతున్నారు. టోనీ ఆక్స్ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని కామిక్ బుక్ సంస్థ. పిల్లలు ఎంతో ఇష్టంగా చదివే ఈ బుక్స్ కి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి ఈ సంస్థ మరో అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపైన పుస్తకం రాసి సీఎంకు పుట్టినరోజు నాడు అందించారు ఆ సంస్థ డైరెక్టర్ ప్రదీప్. ప్రదీప్ టోనీ ఆక్స్ డైరెక్టర్. ఈయన స్వస్థలం కేరళ. 20 ఏళ్లుగా యానిమేషన్ ఫీల్డ్ లో ఉంటూ టోనీ ఆక్స్ సంస్థని 2004లో హైదరాబాద్ లో ప్రారంభించారు. మొదట్లో చిన్నపిల్లల కోసం కార్టూన్ బేస్డ్ స్టోరీస్, రైమ్స్ పై ఇంట్రెస్ట్ చూపించిన ఈయన ఏడాది క్రితం సీఎం కేసీఆర్ బాల్యం నుంచి జీవితాన్ని, ఉద్యమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, రాష్ట్ర సాకారం కోసం కేసీఆర్ చేసిన నిరాహార దీక్షని బుక్ గా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ కామిక్ బుక్ ని మార్కెట్ లోకి తీసుకువస్తామంటున్నారు ప్రదీప్. చీఫ్ మినిస్టర్స్ కేసీఆర్ మీద నేను ఒక కామిక్ చేశాను. దాని తర్వాత జయలలితని కూడా ఎంచుకున్నాను, ఎందుకంటే షీఈ్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్ ఆఫ్ సౌత్. మేము ఈ కామిక్స్ జస్ట్ రెడీ చేసాము, అది మార్కెట్లో త్వరగానే రిలీజ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చూస్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను కేసీఆర్ గురించి రాశానో, హీఈస్ ఆల్సో ఏ వెరీ ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ద కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఆయన ఏమేమి సాక్రిఫైస్ చేశారో ఇవన్నీ కనుక్కొని ఆయన మీద రాసినప్పుడు ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది. సీఎం కేసీఆర్ తో పాటు తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవితాన్ని కూడా కామిక్ బుక్ రూపంలో రిలీజ్ చేశారు. చెన్నై వెళ్లి స్వయంగా అమ్మ చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని విడుదల చేయించాలనుకున్నా ఆమె మరణించడంతో వాయిదా పడింది. జయ చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిన ఆ పుస్తకాలు ఇప్పుడు యానిమేటర్ల చేతిలోనే ఉన్నాయి. తమిళనాడులో అమ్మ అభిమానులకి ఆ పుస్తకాలను త్వరలోనే పంపిణీ చేస్తామంటున్నారు ప్రదీప్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, కార్మిక నేత వెంకటస్వామి కామిక్ పుస్తకాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. కామిక్ యాక్చువల్లీ జయలలితకి ఇచ్చి ఆమె ద్వారానే అది లాంచ్ చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉండే, కానీ అన్ఫార్చునేట్లీ అది కాలేదు. ఎందుకంటే షీ సడన్లీ ఫెల్ సిక్. ఇంకేమైందంటే షీ పాస్డ్ అవే. బట్ స్టిల్ ద డ్రీమ్ డిడ్ నాట్ డై డౌన్ విత్ ఇట్. ఇంకా ఇది అక్కడ వెళ్ళేసి ఒక చిన్న ప్లాన్ చేసేసి లాంచ్ గురించి ఆలోచిస్తున్నాను. త్వరలోనే కాకా గారి మీద కూడా ఒక కామిక్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్లో కాకా గారిది స్ట్రగుల్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. అండ్ బీయింగ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ టూ, అతని మీద కామిక్ చేయాలనేది నాదొక కోరిక. రోజు రోజుకి డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్నా ప్రింటెడ్ లో ఉండే కామిక్ బుక్స్ కి మాత్రం ఆదరణ తగ్గడం లేదు. అందరితో మళ్లీ పుస్తకాలు చదివించేలా కృషి చేస్తోంది టోనీ ఆక్స్ సంస్థ. కామిక్ బుక్స్, ఈ బుక్స్ అంటే తెలియని పిల్లవాడు ఉంటాడు. ఒకప్పుడు చిన్న పిల్లలకే పరిమితమైన కామిక్ బుక్స్ ఇప్పుడు నేషనల్ లీడర్స్ అయినటువంటి రాజకీయ నాయకుల పైన కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. ప్రభుత్వంతో పాటు అందరూ కూడా కామిక్స్ బుక్స్ను ఆదరిస్తున్నారంటున్నారు టోనీ ఆక్స్ సంస్థ వారు. కెమెరా పర్సన్ మధుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.